పత్రికల ద్వారా ప్రకటనలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా కనికట్టు చూపించి గొప్పగా పరిపాలన చెప్పని చెప్పడం జరిగింది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకైనా, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ గారు ఇంకొకరికైనా ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే ధనిక రాష్ట్రం ఈనాడు అప్పుల రాష్ట్రంగా మారింది, అప్పుల కుప్పగా మారడం జరిగింది. హరీష్ రావు నాడు మాట్లాడాడు, బంగారు పళ్ళెంలో పెట్టించిన మా అధికారాన్ని అప్పగించడం మాట్లాడడం జరిగింది. ఏమిచ్చిండు బంగారు పళ్ళెంలో? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు, 7 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పరంగా, విద్యుత్ సంస్థల పేరు మీద మరొక 80,000 కోట్ల అప్పు, లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మార్చి, అయినా కూడా 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి దళితుల 3 ఎకరాల భూమి ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇవ్వలే, రైతులకు రుణమాఫీ చేయలే. ఆఖరికి పాలమూరు ప్రాజెక్టును మొదలుపెట్టి ఈనాడు 10 సంవత్సరాలైనా కూడా 20% మొదలు కాలే, పనులు కాలే. ఇప్పటికి దానికి కాలువకు మంజూరు లేదు. ఒక మోటార్ ఎత్తిపోసి జాతికి అంకితం చేసిన మాట్లాడినారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 1,00,000 కోట్లు కావాలా. ఇప్పుడు ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లే. మరి అంతేకాకుండా అంటే ప్రాజెక్టు పరిస్థితి ఇది. ఉద్యోగాల కోసం మాట్లాడితే అదే పేద బిడ్డలు లక్షలు అప్పులు చేసి ఆస్తులమ్మి, కన్న తల్లుల పుస్తలమ్మి ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తే పేపర్ లీక్ అయి అసమర్థత వల్ల వాళ్ళ జీవితాల్లో అంటే మన్నుపోయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని వంచిండు, అవినీతి ఆకాశానికి ఎదిగింది, ప్రజాస్వామ్యం పాతాళానికి పోయింది. మేము కూడా ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాం. ఏనాడు కూడా కనీస గౌరవం లేవు. ప్రగతి భవన్ పోతే ఆనాడు ప్రగతి భవన్ నిజంగా బానిస భవన్. నాకు ఒక 5 నిమిషాలు టైం ఎక్కువ కావాలి. అంటే దుర్మార్గమైన పరిపాలన, ఒక రాచరిక పరిపాలన, నియంత్రిత పరిపాలన. అసెంబ్లీ సాక్షిగా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర పరిస్థితిని రాజీనామా చేస్తామని మాట్లాడారు. నేను కాగితాలు చూపించిన, చేయి రాజీనామా ఇప్పుడని హరీష్ రావు. అంటే మేకవన్న పులులాగా చెప్పేది ఒకటి, చేసింది ఒకటి. వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే ఎవరి కోసం? అంటే వీళ్ళ కోసం, వీళ్ళు బాగుపడడానికి. ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ముఖ్యమంత్రి గారు వినాలి ఒక విషయం, అంటే జరిగిన సంఘటన చెప్తా ఉన్నా. అంటే ఎంత దుర్మార్గంగా అంటే మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను ఆనాడు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నా. అప్పుడే కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు కేజీటీపీ అని మాట్లాడింది. నా వంతు వచ్చినప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కలెక్టర్కి అప్పీల్ చేస్తూ ఒక మాట చెప్పిన, ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ 2% విద్య కోసం ఖర్చు పెట్టండి. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పేదల ఇంట్లో చదువుకునేటువంటి వాతావరణం ఉండదు. పేదరికం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, వ్యసనాలు కావచ్చు, టీవీలు కావచ్చు,